సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ న్యూ మూన్ ఎనర్జీస్, అమావాస్య ఎనర్జీస్ మీ పర్సన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది చెక్ చేద్దాం. స్టార్టింగ్ విత్ ఏంజల్స్ గైడెన్స్. ఇన్స్పిరేషన్, మ్యాజికల్ గేట్వే, లాస్ట్ అండ్ ఫౌండ్. ఓకే, సో ఇక్కడ మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడతారు. అంటే మేబీ మీరు చేసే ప్రొఫెషన్ ఆర్ మీ ఫిజికల్ అపియరెన్స్ ఆర్ లైక్ మీ ఫిట్నెస్ ఆర్ మీ గోల్స్ రీచ్ అవ్వడంలో మీరు చేసిన ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, ఇదంతా ఏదో రకంగా మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడతారు. అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఇంకొకరు ఉంటారు. ఎవరు అంటే సేమ్ మీలాగనే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అన్నమాట. ఓకే, సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్లో బాగా సక్సెస్ అయిన పర్సన్ ఎవరో మీకు ఇన్స్పిరేషన్. అండ్ మీరు మీ జనరేషన్ వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఓకే, సో అలా మీ లైఫ్ అయితే అలా ఉంటుంది. ఇన్ ద ఫ్యూచర్ కూడా మీరందరికీ గైడెన్స్ ఇస్తూ ఉంటారు అండ్ అందరికీ ఒక దారి చూపిస్తూ ఉంటారు అనమాట. సో మేబీ అలాంటి ప్రొఫెషన్లో ఉండొచ్చు మీరు, లేదా మీ నేచరే అంత అయి ఉండొచ్చు. ఓకే, అండ్ మీరు ఏదైతే కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్, రిలేషన్షిప్ ఆర్ జాబ్, కెరీర్ ఏదో ఒకటి క్లోజ్ అయిపోయింది, ఇంకొక ఆప్షన్ ట్రై చేద్దాం ఇలా అని అనుకున్న టైంలో మీకు ద సేమ్ ఆఫర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంది. ఆర్ మీరు పోగొట్టుకున్నది ఏదో ఒక వాల్యుబుల్ ఐటమ్ ఆర్ డాక్యుమెంట్స్ అలాంటివి ఏవో ఉంటాయి, కొన్ని వాల్యుబుల్ థింగ్స్. అవి ఎక్కడికి పోవు, మీ ఇంట్లోనే ఉంటాయి. కానీ మీరు ఎక్కడికో పోయాయని, ఎవరో తీశారని బాధపడుతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. అది చిన్న విషయం అవ్వచ్చు, పెద్ద విషయం అవ్వచ్చు. ఏదైతే పోయిందని అనుకున్నారో అది మళ్ళీ దొరుకుతుంది. ఓకే, వెదర్ ఇట్ ఈస్ రిలేషన్షిప్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది. లైక్ మ్యారేజ్ రిలేటెడ్ న్యూస్ ఎవరో ఇస్తారు మీకు. అది ఇప్పటి వరకు మ్యారేజ్ కోసం మీరు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఇంకెవరికో మ్యారేజ్ అవుతున్నట్టు మీకు న్యూస్ అనేది వినిపిస్తూ ఉండేది. కానీ ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని ఎవరో మీకు ప్రపోజ్ చేస్తారు సడన్లీ. అదొక మీకు కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది ఆ ప్రపోజల్ కూడా. ఈ ప్రపోజల్ ఏంటి ఇలాంటి టైంలో వచ్చింది అని అనిపిస్తుంది మీకు, కానీ వస్తుంది. అదే మీ ప్రపోజల్, అదే దట్ సేమ్ పర్సన్ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ద సేమ్ పర్సన్ వస్తారు. యూ నో దట్ పర్సన్, యూ ఆల్రెడీ హ్యావ్ ఎ హిస్టరీ విత్ దట్ పర్సన్. ఓకే, సో ప్రపోజల్ అయితే రాబోతుంది. సో ఏంజల్స్ ఇక్కడ మనకి చాలా క్లారిటీ అనేది ఇస్తున్నారు ఈరోజు. ఓకే, అండ్ మిమ్మల్ని కొంచెం మీ పైన మిమ్మల్ని అంటే మీకోసం మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీ సెల్ఫ్ కేర్ మీరు చూసుకోవాలి. అది మీ బాడీ, మెయిన్లీ మీ బాడీని మీరు బాగా స్ట్రెస్కి గురి అయ్యేటట్టు చేస్తున్నారు. కానీ ఆ స్ట్రెస్ రిలీఫ్ కూడా మీరే ఇవ్వాలి, కానీ అది పట్టించుకోవట్లేదు మీరు. ఓకే, డే అండ్ నైట్ మీ మైండ్ అనేది వర్క్ చేస్తుంది, కానీ మీరు ఓన్లీ సన్సెట్ వరకు మాత్రమే పని చేయగలుగుతున్నారు ఫిజికల్గా. అదర్ టైం మీ మైండ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. మీకు స్లీప్లెస్ నైట్స్ అనేవి కూడా గడుపుతున్నారు మీరు. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు అనిపిస్తుంది ఇట్లా, ఎలా అంటే మీకు ఏదో లైక్ డిహైడ్రేషన్ ఆర్ ఇంకా ఏదో తినాలనిపిస్తుంది కానీ తినలేకపోతున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ ఏవో కూడా ఉన్నాయి మీకు. కానీ వాటిని కూడా పట్టించుకోవట్లేదు మీరు. సో యువర్ సోల్ ఈజ్ ఆస్కింగ్ యూ
మీ బాడీకి ఏం కావాలి, మీ సోల్కి ఏం కావాలి, ఫస్ట్ ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయండి మీరు. ఓకే, ఇలా చేయటం వల్ల మీ విషెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. మీ విషెస్, మీ డ్రీమ్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, లైక్ మీ బాడీ ఏం అడుగుతుంది జనరల్గా? ఎవరి బాడీ అయినా ఏం అడుగుతుంది? రెస్ట్ అడుగుతుంది. ఎంత స్ట్రెస్ ఇచ్చారో అంత రెస్ట్ ఇమ్మని అడుగుతుంది మన బాడీ. మంచి ఫుడ్ తినాలని అనిపిస్తుంది, కానీ మీరు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, టైం లేదనో లేదో ఒకటి చెప్పి. అండ్ ప్రాపర్ రెస్ట్ అనేది లేదు. ఓకే, సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోయింది. బట్ ఇవన్నీ కూడా మళ్ళీ మీరు బాగా ఇంట్రెస్ట్ చూపించాలి వీటిలో. మీ బాడీ కేర్, సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వీటన్నిటి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించమని మీ సోల్ అడుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ పడుకునేటప్పుడు డైలీ మీరు ఎప్పుడైతే బెడ్ మీద పడుకుంటారో, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద వర్క్, మీ చెయ్యి మీ హార్ట్ పైన పెట్టుకొని చెప్పండి, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఓకే, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అని చెప్పుకోండి. ఓకే, అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకున్నప్పుడు పడుకోండి. ఓకే, ఎందుకు హార్ట్కి గ్రేట్ఫుల్ నేను ఎందుకు చెప్పమంటున్నానంటే, మీ బాడీని, మీ సోల్ని కలిపి ఉంచేది ఎవరు అంటే ఓన్లీ హార్ట్. ఓకే, మనం రేపు మళ్ళీ లేస్తున్నాం, మార్నింగ్ లేచి మళ్ళీ ఒక ఫ్రెష్ డే స్టార్ట్ చేస్తున్నాం అని అంటే మన హార్ట్ యాక్టివ్గా, హెల్దీగా ఉండబట్టే మనకి నెక్స్ట్ డే అనేది మనం పడుకున్న వాళ్ళం మళ్ళీ లేస్తాం. ఓకే, సో మన హార్ట్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఫస్ట్. ఓకే, అండ్ మీ ఇంట్లో ఆర్ మీరు ఎవరో ఒక హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, సీరియస్ హెల్త్ ఇష్యూ, దానికి ట్రీట్మెంట్ జరగబోతుంది. అండ్ వాళ్ళు ఆర్ మీరు ఆ ఇష్యూ నుండి బయటపడతారు. ఓకే, ఈ ఇష్యూ పట్టించుకోకుండా ఉండటం వల్ల అదొక సీరియస్ స్టేజ్కి వెళ్ళిపోవడం, అండ్ అగైన్ మళ్ళీ అది ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మళ్ళీ అది కంప్లీట్గా మీరు క్యూర్ అయిపోవడం అనేది చూస్తారు మీరు. ఓకే, సో అది కూడా వస్తుంది ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరో మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో అరౌండ్ 1 year ఆర్ 6 months బ్యాక్ ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆర్ అంతకంటే ముందే ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో. ఓకే, దట్ సేమ్ సోల్ ఈ స్పిరిచువల్ టీంలో మీకు ఏంజల్స్తో పాటు దట్ స్పిరిచువల్ పర్సన్ ఎవరైతే, ఆ పర్సన్ స్పిరిచువల్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, కానీ ఆ సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ ఈ స్పిరిచువల్ టీంతో కూడా కలిసి మీ విషెస్ అండ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు అలాంగ్ విత్ ఏంజల్స్. ఓకే, సో వాట్ దట్ సోల్ ఈజ్ టెల్లింగ్ అంటే, మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారు ఆల్రెడీ మీ లైఫ్లో, కానీ ఇక ముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ని, డివైన్ని, ద సేమ్ సోల్ ప్రే చేస్తుంది, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. దట్ సోల్ ఎవరో తెలియదు, మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో ఎక్స్పైర్ అయ్యారు 1 year ఆర్ 1.5 year బ్యాక్, ఆర్ అంతకంటే ముందు కూడా ఎక్స్పైర్ అయి ఉండొచ్చు ఆ పర్సన్ సోల్. ఓకే, మీరెప్పుడు బాధపడుతున్నా వాళ్ళు చూస్తున్నారు మిమ్మల్ని. దట్ పర్సన్, దట్ సోల్ ఈజ్ అబ్జర్వింగ్ యూ. ఓకే, అండ్ సో మెనీ ఆఫ్ యూ ఆర్ క్రయింగ్ ఇన్ ద వాష్రూమ్. మీ ప్రాబ్లమ్స్ని మీరు తలుచుకుని పదే పదే ఎవరికీ తెలియకుండా మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు సింగిల్గా ఉన్నప్పుడు, మీరు ఎలోన్ ఉన్నప్పుడు. కానీ అది అంతా ఎవరు చూడట్లేదని మీరు అనుకుంటారు, కానీ యూనివర్స్ అండ్ ఏంజల్స్
స్పిరిచువల్ గైడ్స్ వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. మీరు మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో అదే మీ విషయంలో కూడా జరుగుతుంది. అండ్ యాన్సిస్టర్స్, డివైన్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ వీళ్ళందరూ మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వడానికి బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, సో తప్పకుండా ఈ రీడింగ్ మీకు గుర్తొస్తుంది. మీ విషెస్ అండ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిన రోజు మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్ అండ్ ఏంజల్స్కి అండ్ యాన్సిస్టర్స్కి. సో అప్పుడు మీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ కంప్లీట్గా అందుతాయి. ఓకే, ఇక ముందు అలాంటి ప్రాబ్లమ్స్, ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ లాంటివి ఇక ముందు ఫేస్ చేయకుండా మీరు సేవ్ అయిపోతారు. ఓకే, ఒక ప్రొటెక్షన్ రింగ్ అనేది ఏర్పడుతుంది మీ చుట్టూ. ఓకే, సో అండ్ వన్ మోర్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, యు ఆర్ వెయిటింగ్ ఫర్ అ పర్సన్. ఇట్స్ 11 ఆన్ ద క్లాక్. ఈ పాయింట్ చెప్పేటప్పటికి నేను యు ఆర్ వెయిటింగ్ ఫర్ అ పర్సన్. ఒక పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ద సేమ్ పర్సన్ విల్ మెసేజ్ యూ. ఈ మెసేజ్ ఆర్ కాల్ ఏదో పంపిస్తారు. దట్ మెసేజ్ ఆర్ కాల్ విల్ చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్ అన్నమాట. చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడతారు, చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు మీరు ఆ కాన్వర్సేషన్ తర్వాత. సో దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. ఇది మీరిద్దరూ కలిసి కూడా చాలా డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేశారు, మీ పర్సన్ అండ్ మీరు. అండ్ సడన్లీ మీరు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం, సెపరేషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఆ డిఫికల్ట్ పీరియడ్ అంతా అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఆ టన్నెల్ని మీరు క్రాస్ చేశారు. ఇప్పుడు బ్రైట్ ఫ్యూచర్లోకి ఎంటర్ అయ్యారు మీరిద్దరు. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్ ఆర్ సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్. ఓకే, సో యూనివర్స్ మీకు అదే మెసేజ్ ఇస్తుంది ఈరోజు. అండ్ మీరు పెట్టిన ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా మీకు బ్లెస్సింగ్స్గా మీకు తిరిగి వస్తున్నాయి. అబండెన్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫినాన్షియల్ అబండెన్స్, ఎమోషనల్ అబండెన్స్, ఆర్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎవ్రీథింగ్, మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. ఐఎమ్ సెండింగ్ యూ ఆల్ లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.